నమస్తే, వెల్కమ్ టు ఒకటివి. నేను మీ బాను. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రామ్ నరసింహ గౌడ్ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నా చెప్పండి, ఎందుకు ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు చిహ్నాలు కావచ్చు, ఆ నెంబర్ ప్లేట్స్ విషయంలో కావచ్చు, తెలంగాణ తల్లి స్టాచ్యూ విషయంలో కావచ్చు, రాజముద్ర విషయంలో ఎందుకు ఇంత తొందర మార్పులు చేయాల్సి వస్తుంది? తనకు పరిపాలన మీద అవగాహన లేస్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే దురదృష్టకరం. కుట్ర రాజకీయాలతోటి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నాయకుడు అంటే ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. తనకు గతంలో ఎప్పుడు కూడా తాను ఒప్పుకున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారి అని. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ఎవరు కూడా నేను రాజకీయ నాయకుని చెప్పుకుంటాడు, లేదా రైతు కుటుంబం చెప్పుకుంటాడు. ఈయన ఏం చెప్పుకున్నాడు, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్పుకున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ భాగంగానే తన అల్లుని పేరు మీద లగ్గిచెర్లలో కొడంగల్ నియోజకవర్గంలో ప్రజల చైతన్యం చేయకుండా, అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడకుండా, నేను ముఖ్యమంత్రి అన్న అహంకారంతో అక్కడ పోయి తను దెబ్బతిన్నాడు తప్పితే రేవంత్ రెడ్డి అనేది అనాలోచిత నిర్ణయాలు, పొద్దున ఒక తిరిగా మధ్యాహ్నం తిరిగా అనే నిర్ణయాలు అదే విధంగా ఉంటాయి. ఈ లగచర్ల ఇష్యూ అనగానే గుర్తొచ్చిందంటే, అక్కడ సురేష్ అనే వ్యక్తి బీఆర్ఎస్ క్యాండిడేట్, అతనే కావాలనే కలెక్టర్ తీసుకొచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని ప్రచారం అయితే నడుస్తాం. దానిపైన ఏం సార్ ఒక నిమిషము, బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ అని చెప్తా ఉన్నారు కదా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీరే చెప్తూనే ఉన్నారు. ఒక కలెక్టర్కు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త చెప్తే వచ్చే స్థాయి ఉంటుందా? మనం మనం మామూలు డిస్కస్ చేస్తూ ఉన్నాం. అది కావాలని సురేష్ మీద, అక్కడ ఉన్న పట్నం మహేందర్ రెడ్డి గారి మీద, హరిజన గిరిజన బహుజన రైతుల మీద కావాలని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి వివరించినటువంటి తీరిది. అక్కడ వాళ్ళ తమ్ముడు కొండలరెడ్డి కానీ, జగదీష్ రెడ్డి కానీ, అన్న తిరుపతి రెడ్డి కానీ, వాళ్ళ యొక్క మోనపల్లి ఆ యొక్క నియోజకవర్గంలో నేను ఏమంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు చాలా ఇంటర్వ్యూలు చెప్పిండు, మా నాన్న పోలీస్ పటేల్, మా తాత పెద్ద పోలీస్ పటేల్ అని చెప్పిండు. మీ నాన్న పోలీస్ పటేల్, మీ పెద్ద పోలీస్ పటేల్ కదా, మీ భూములు చాలా ఉన్నాయి, 150 ఎకరాలు 100 ఎకరాలు చెప్పారు కదా, ఆ మీ భూములనే మీ ఫార్మా కంపెనీ పెట్టుకోండి. మీ కొండరెడ్డిపల్లిలో మీకు ఎస్సీ ఎస్టీ బీసీ అవసరం ఏముంది? ఎస్సీ ఎస్టీ మీద దాడులు చేయవలసిన అవసరం ఏముంది? అన్యాయంగా కేసులు పెట్టి ఈరోజు వివిధ జైల్లో వాళ్ళు మగ్గుతా ఉన్నారు. ఈరోజు వాళ్ళకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. బెయిల్ రాకుండా వీళ్ళ అన్నదమ్ములు కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ రైతుల కుటుంబాలను ఇప్పటికీ వాళ్ళ ఇంటి మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అనుచరులు కూడా ఈ రోజు ఆ ఊర్లలో దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఖండిస్తే, ఎవరు ఖండిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎవరు ఖండిస్తే వాళ్ళని జైలు పంపడం, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చెప్పి సందర్భం చెప్పుకోవచ్చు. అలాగే తిరుపతి రెడ్డి గారు ఎలాంటి పదవి లేకుండా తిరుపతి రెడ్డి అని కూడా సంబంధించిన జిల్లా కలెక్టర్ కూడా ఆహ్వానించిన పరిస్థితి. అసలు దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? అదే చెప్తా ఉన్నాను, ఇంతకుముందు చెప్పినా కదా, కలెక్టర్ గారు తిరుపతి రెడ్డి అనే ఎలాంటి పదవి లేనటువంటి రేవంత్ రెడ్డి అన్న అనే ఒక అహంకారంతో తను కలెక్టర్తో స్వాగతం పలిపించుకున్నాడు. మీరు ఇంతకుముందు అన్నట్టు A2 సురేష్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో, దీని మొత్తం కర్మక్రియ మొత్తం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి చెప్పుకోవచ్చు. కావాలని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ని రెచ్చగొట్టింది వీళ్ళు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు. సురేష్ అనే వ్యక్తికి పార్టీ కార్యకర్త ఆయనకు ఈ కేసు ఏం సంబంధం? అవును, వాళ్ళ ఊరు కావచ్చు, లేదా వాళ్ళ భూములు పోతుందని చెప్పేసి గౌరవ కలెక్టర్ చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి, భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రాలు, ఈ దేశంలో ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి, భారత రాజ్యాంగం మీద మాకు నమ్మకం ఉన్నది, భారత రాజ్యాంగం అమలు చేస్తా అన్నాడు. మరి భారత రాజ్యాంగం అమలు చేసేటప్పుడు భారతదేశ పౌరునిగా, తెలంగాణ రాష్ట్ర పౌరునిగా సురేష్కి చెప్పుకునే హక్కు లేదా? మా భూములు పోతుందని చెప్పుకోని కలెక్టర్ లేదా? కలెక్టర్ గా కూడా ఇట్లా భారత రాజ్యాంగం ప్రకారం కలెక్టర్ అయింది కదా, వికారాబాద్ జిల్లాకి ఆయన కలెక్టర్ అయింది కదా, ఆయన కూడా జ్యుడిషియల్ మేజిస్ట్రేటే కదా, చెప్పుకునే హక్కు ఉంది కదా. అంత మాత్రం సురేష్ ఏదో మిస్గైడ్ చేసిండు, సురేష్ ఒకవేళ ఇబ్బంది పెట్టినంటే నీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది? నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? గాడిద పనులు అవుతున్నదా? ఒక బడుగు బలహీన వర్గాలు ఒక బీసీ వ్యక్తి సురేష్ని కావాలని కుట్ర కోసం ఇరికిచ్చేసి నాన్న ఇబ్బంది పెడతా ఉన్న జైల్లో ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్తుందా? ఇంకో మాట్లాడుతామని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాం? ఈరోజు మేము కంపెనీలు తీసుకురావద్దని చెప్తున్నారు. రామానపేట కంపెనీ, ఆదాని స్టీల్ కంపెనీ, సిమెంట్ కంపెనీ ఎవరు తీసుకొచ్చారండి? ఆదాని సిమెంట్ కంపెనీ ఆ ఊర్లల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంది? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఏదైనా మంచి ప్రజలకు అవకాశం ఇచ్చే విధంగా ఏదైనా మంచి పార్క్ పెట్టాలని ఆలోచన తీసుకున్న ల్యాండ్ అది. ఈయన వచ్చి ఎక్కడో సిమెంట్ బ్యాగ్ తీసుకొచ్చి, సిమెంట్ కంపెనీ తీసుకొచ్చి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో ఇవాళ దర్దాపు ఆ చుట్టుపక్కల ఊర్లు మొత్తం ఈరోజు కాలుష్యమైన పరిస్థితి. అక్కడ ప్రజలు వద్దో మోరో అని పెట్టుకున్నా కూడా రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి అక్కడ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుండు. అదేవిధంగా ఇవాళ లగ్గిచెర్ల, ఇవన్నీ కూడా ఎవరండి? రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు. రేవంత్ రెడ్డి పరిపాలన దక్షత లేదు. ఇంకోటి నేను అడుగుతా ఉన్నా, అవును వాళ్ళ అల్లుడి కోసం, బిడ్డ కోసం సిమెంట్ కంపెనీ పెట్టుకుంటా ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. అదేవిధంగా అక్కడ లగిచర్ల కూడా ఫార్మా కంపెనీ అదే కదా. ఆయన ఎంతసేపు ఫార్మా, ఎంతసేపు రియల్ ఎస్టేటు, ఏ భూములు ఏమున్నాయి,
ఈ తప్పితే ఈ రాష్ట్ర ప్రజలు ఎట్లా ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళకు రైతు బంధు వస్తుందా, రైతు బీమా వస్తుందా, లేకపోతే పింఛన్లు వస్తున్నాయా, వికలాంగుల పింఛన్లు వస్తున్నాయా, వృద్ధాప్య పింఛన్లు వస్తున్నాయా, గురుకుల హాస్టల్ పరిస్థితి ఏంది, లేకపోతే ఈ రాష్ట్రంలో మున్సిపల్ పరిస్థితి ఏంది, హైదరాబాద్ మహానగరం ఎట్లా ఉంది, వాటర్ మీద దేని మీద ఆయన అవగాహన లేదు. ఆయన ఉన్న అవగాహన ఒకటే, రాత్రి డబ్బులు సంపాదించుకోవాలి, ఈ 4 సంవత్సరాలు సంపాదించుకోవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి నేను ప్రయత్నం చేసుకోవాల్సి సందని చెప్తే ప్రజల చేత ఎన్నుకోబడి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటాం. కానీ దుర్మార్గంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు ప్రజలను కడుపుకొట్టే ప్రయత్నం చేస్తుంది చెప్తే ప్రజల శ్రేయస్ కోసం చేయటం చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే గురుకుల విద్యార్థుల విషయానికి వస్తే రక్తం వాంతులు చేసుకుంటున్న పరిస్థితి, దీని వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళ హస్తమే ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. ఎందుకు అసలు సార్ ఒక మాట వింటారా? గురుకుల హాస్టల్లో గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వేలాది గురుకుల పాఠశాల కానీ, కళాశాల కానీ, లా కళాశాల కానీ, డిగ్రీ కళాశాల కానీ, హాస్టల్ కలిసి ఏర్పడిన నాయకుడు కేసీఆర్ గారు. అది వాస్తవం. దాని వాళ్ళు ప్రకటనలో చేసేది ఏంటంటే, దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు సార్. ఒక విషయం, అధికారం ఉన్న పరిస్థితుల్లో ఎంతసేపు బడుగు బలహీన అణగాన వర్గాల కోసమే పనిచేసిన ప్రభుత్వాలు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది చెప్పుకోవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధం ఉంటుంది, గురుకుల హాస్టల్తో మాకే సంబంధం ఉంటుంది, గురుకుల హాస్టల్ వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఎంతసేపు బట్టగాలి మీద చెప్తే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఈరోజు వీళ్ళు బట్టగాలి మీద ఇస్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు చరిత్ర తెలుసుకోండి ఒకసారి. రేవంత్ రెడ్డి నువ్వు కానీ నీ మంత్రివర్గం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తికి విమర్శించే స్థాయి కూడా లేదు. ఆయన కింది స్థాయి నుంచి వచ్చి ఎంతో మంది విద్యార్థులను తయారు చేసి ఎంతో మంది విద్యార్థులని ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్స్లలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలని అభివృద్ధి చేసిన నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కావాలని గతంలో ఆయన ప్రిన్సిపల్ అక్కడ సెక్రటరీగా ఉన్నాడు కాబట్టి గురుకులకు ఒక మచ్చ వేయాలి, నీకు చేత కాదని చెప్పుకో, నీ చేత కాక అవతల మీద రాలేసుడు నువ్వు బంద్ చేయి ఫస్ట్ అని ఈ రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే వీళ్ళు తీసుకొచ్చిన 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వం డబ్బులు లేవు, ఇంతకుముందు కేసీఆర్ మొత్తం అన్ని ఊడ్చుకోవేయడం, మా దగ్గర డబ్బులు లేవని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు విగ్రహాల కోసం 150 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సార్ ఎట్లా చూసుకోవచ్చు? అదే చెప్తున్నా సార్, 6 గ్యారెంటీ అమలుతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి అధికారం వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో కేసీఆర్ గారు ఏ పథకం పెట్టినా ప్రజల కోసం పెట్టిన పథకమే. 150 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టుకుని తిరుగుతా ఉన్నాడు. మరి నీకు డబ్బులు లేనప్పుడు 150 కోట్లు ఎందుకు పెట్టినావు? అదే గురుకుల హాస్టల్ పెట్టావా? ఆ పిల్లకి అక్కడ వస్తాయి కదా. లేకపోతే గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, వాళ్ళ సివిల్స్ కానీ, మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళ ఖర్చు పెట్టు, పేదవాళ్ళు ఖర్చు పెట్టు. ఉన్న విగ్రహాలను తీసేసి కొత్త విగ్రహాలు తయారు చేసుకొని ఏమనంటే రాజీవ్ గాంధీ విగ్రహం అంటావు, ఏమన్నా తెలంగాణ తల్లి విగ్రహం అంటావు. నేను వాళ్ళు అడిగిరు అంటే నేను తెలంగాణ స్టేట్ తెలంగాణ ఏమంటే టీజీగా మార్పు చేస్తావు. ఏది పడతా చేస్తావు, నువ్వు పిచ్చోని చేతులు రాయలేక నువ్వు ఏది పడతా వివరిస్తూ ఉంటావు. నువ్వు ఫస్ట్ నీ అహంకారం తగ్గించుకో. ఈ రాష్ట్ర ప్రజలు ఉండాలంటే నీ అహంకారం తగ్గించుకో. పొద్దున్నేసి కేసీఆర్ మీద ఆరోపణలు వేస్తావు, కేటీఆర్ గారి మీద ఆరోపణలు వేస్తావు. నువ్వు ఎన్ని ఆరోపణలు వేసినావు కేసీఆర్ గారి మీద? కేసీఆర్ గారు నీ తండ్రి సమానులు. ఒక్క రోజైనా ఆయనని గౌరవించి మాట్లాడినవా? నువ్వు ఓటుకు నోటు దొంగ కాబట్టి నీ దొంగ మాటలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు గౌరవంగా మాట్లాడు. నన్ను భారత రాజ్యాంగం చదువుకున్న వాళ్ళం మేము, ఒక హైకోర్టు అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళం మేము చెప్తా ఉన్నాం. ఈరోజు భారత రాజ్యాంగం నువ్వు ఫాలోగా. ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా లేదా ఫార్మా కంపెనీ చేసి చెప్పరు. భారత రాజ్యాంగం ప్రకారం నువ్వు ముఖ్యమంత్రి అయినావు కాబట్టి ఈ ప్రజలకు నీరు అందిస్తా, ఈ ప్రజల సంక్షేమం కోసం పాటుపడతా, ఈ రైతులకు బీమా ఇస్తా, ఈ రైతుకు బంధు ఇస్తా, లేకపోతే దళితులకు దళిత బంధు ఇస్తా, లేదా బడుగు బలహీన అణగాన వర్గాలకు ఇది ఇస్తాను చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి గారు నీకు నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, నాకు నేను ఫార్మా కంపెనీలు పెడతా, మా నాన్న పోలీస్ పట్టేలు, మా తాత పోలీస్ పట్టేలు, మాకు 1000 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉంటే మీ అన్నదమ్ములు అడుక్కొని నీ భూములనే మీ తాత సంపాదించిన భూములనే మీ నాన్న సంపాదించిన భూములనే నువ్వు ఫార్మా కంపెనీ కట్టుకో. ఎవరితో అంటారు? మా దళితులు, మా బహుజనులు, మా హరిజన భూములు నీకెందుకండి? గిరిజన భూములు నీకెందుకు? మా వాళ్ళు పుట్టగొడతావు నువ్వు? పుట్టగొట్టి మా వాళ్ళని పుట్టగొట్టి మా వాళ్ళు ఎదిగొద్దా? ఆర్థికంగా మా దళిత బహుజనుల గిరిజన ఆర్థికంగా ఎదిగొద్దా? చదువుకోవద్దా? కొడంగల్ నియోజకవర్గాన్ని నువ్వు సరిదిద్దుకోలేవు. రాష్ట్ర మొత్తం ఎట్లా సరిదిద్దుకుంటావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం.